ఏంటి వంశీ, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? ఎందుకని? ఏంట్రా ఆ దెబ్బలేంటి? ఏమైందిరా? అవన్నీ తర్వాత చెప్తాను, నువ్వు రామా. అవును, నా కొడుకే అన్నయ్యా. మమ్మీ, నీకేం తెలుసా? తెలుసురా, ఈయన మీ నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్. మీ నాన్నగారు పోలీస్ ఆఫీసర్ గాను, అర్జున్ ఫారెస్ట్ ఆఫీసర్ గాను ఒకే చోట పనిచేసేవారు. నువ్వు కాన్వెంట్లో చదువుకోవటం వల్ల నేను పట్నంలో ఉండి అప్పుడప్పుడు వెళ్ళొచ్చేదాన్ని. స్థానిక ఎమ్మెల్యే అంకనేడుకి, అతని అన్న రామినేడికి కలప దొంగ సిద్ధప్పతో సంబంధాలుండేవి. అర్జున్ రామినేడిని అరెస్ట్ చేశాడన్న కోపంతో సిద్ధప్ప అర్జున్ భార్యని వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. కాపాడటానికి వెళ్ళిన మీ నాన్నగారిని సిద్ధప్ప పొట్టన పెట్టుకున్నాడు. అర్జున్ భార్యని బిడ్డని కూడా సజీవ దహనం చేశాడు. ఆ దుర్మార్గుణ్ణి అర్జున్ అరెస్ట్ చేశాడు. స్థానిక ఎంపీ, అక్కడి డిఎస్పీ కుట్ర చేసి సిద్ధప్ప పునరావాసం కోసం లొంగిపోయాడని కోర్టు నమ్మించారు. ప్రభుత్వం అతని మీద ప్రకటించిన 10 లక్షలు అతనికే ఇచ్చి మామూలు మనిషిగా బ్రతకమని కోర్టు తీర్పు చెప్పింది. జరిగిన అన్యాయానికి తెల్లపోయిన అర్జున్ తన అనుచరుడు ఫారెస్ట్ గార్డు కొండయ్య నమ్మకస్తుడని, అతనైనా నిజం చెబుతాడని నమ్మి సాక్షిగా ప్రవేశపెట్టాడు. చచ్చిపోయిన ఎస్ఐ గారి పెళ్ళాం పిల్లలు సిటీలో ఉండేవారు కదండి. అప్పటి నుంచి ఆయన ఇంటికి వచ్చి తిని తొంగునేవాడండి. వాళ్ళిద్దరికి లింక్ ఎలాగైందో తెలియదు కానీ ఆ ఎస్ఐ గారు ఈయన గారి పెళ్ళాం తగులుకున్నాడు. నాకు పునరావాసం కావాలి, ఇప్పిస్తారా? వేళ 4 తన్ని పారిపోయి అడవిలోకి వెళ్ళి నాకు నచ్చిన యూనిఫామ్ వేసుకుని ఆ డిఎస్పీని, ఎమ్మెల్యేని, ఎంపీని కాల్చి చంపి మీ ఇంటికి వచ్చి మీ కాళ్ళ దగ్గర తుపాకీ పెట్టి లొంగిపోతాను. నాకు శిక్ష లేకుండా చేస్తారా? పునరావాసం పేరుతో లొంగిపోయిన దొంగలను, రౌడీలను, బంతిపోట్లను చేరదీసి పెంచి పోషించి పెద్ద చేసి అసెంబ్లీలకు, పార్లమెంట్లకు పంపిస్తుంటే అప్పుడు చచ్చిపోయేది నా భార్య లాంటి ఆడవాళ్ళు కాదు సార్, భరత మాత చచ్చిపోతుంది. ఐ వాంట్ టు కిల్ దిస్ డకాయిట్స్, పొలిటికల్ డకాయిట్స్. ఎన్నో దుర్మార్గాలు, అన్యాయాలు చేసిన వాళ్ళు ఈ రోజున సొసైటీలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. ఏ నేరము చేయని నేను అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుని ఖైదీగా శిక్ష అనుభవించాను. మీకు జరిగిన అన్యాయం తెలిసిన తర్వాత మా నాన్న ఎంత దుర్మార్గుడో అర్థమైంది. ఆయన కూతురుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. ఆయనకి తప్పకుండా శిక్ష పడాలి. శిక్ష మీ నాన్నకే కాదు, తప్పు చేసిన వాళ్ళందరికీ పడాలి. హలో, నేను అంకినేడిని. మన స్పెషల్ సరుకుతో ఉన్న ట్రాలర్ ఎక్కడ కనిపించడం లేదు. ఏమైంది? ఎంత దూరంలో ఉంది? మీ ఒడ్డుకు 2 మైళ్ళ దూరంలో ఉన్నాం సార్. హాఫ్ అన్ అవర్లో అక్కడ చేరుకుంటాం. ఆల్రైట్ సార్. లిజన్ సార్, ఆయుధాలతో మన ట్రాలర్ కాసేపట్లో వస్తుంది. వాటిని మన స్థావరానికి చేర్చడానికి వ్యాన్స్ ఏర్పాటు చేయండి. ఓకే సార్. కమాన్ ఫాస్ట్. పీటర్, వాట్స్ హ్యాపెనింగ్? అరగంట దాటింది, కనుచూపు మేరలో ట్రాలర్ జాడలేదు. ఏమైంది? ఏమైందో చెబితే తట్టుకునే శక్తి నీకుందా అంకినీడు? ఎవరు నువ్వు? దేశాన్ని అల్లకల్లోలం చేయటానికి విదేశాల నుంచి ఆయుధాలు తెప్పిస్తున్న నిన్ను, నీ గ్యాంగ్ ని సర్వనాశనం చేయబోతున్న అర్జున్ని. మారణాయుధాలతో వచ్చిన నీ ట్రాలర్ మాయమైంది. ప్రస్తుతం నా చేతుల్లో ఉంది. ఏమి నువ్వు అనేది? దమ్ముంటే దాన్ని దక్కించుకో.
హలో ఫణిభూషణ్ రావు, అర్జెంటుగా మన వాళ్ళందరినీ తీసుకుని నా ఇంటికి రా. వెరీ అర్జెంట్. ఏంటండి ఇది? ట్రాలర్ కనపడకుండా పోయినందుకే ఇంత కంగారా? ఆ బుర్ర తక్కువ పని అంటే కాదు. ఆ. అరే పిచ్చేశ్వరరావు ఒకడు ఉన్నాడు, ఆడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. సెల్లు కొడితే చాలు గంట మోగిన స్పీడ్ లో తుపాకు పట్టుకుని వచ్చేస్తాను తెలుసు కదా. మరి అర్జునుడు గారు కనపడగానే ఓ ఫోన్ కొడితే పోలా? అది కాదురా తమ్ముడు, వాడు కనిపించిన ఎంటెంబడే సంపెడసాల్సింది. నో, వీఆర్ ఆల్ అండర్ ఎస్టిమేటింగ్ హిమ్. వాడు చాలా తెలివైనవాడు. నా శిల్పని కిడ్నాప్ చేసి దాన్ని ఎక్కడో దాచి నాకు కనిపించాడు. డాడీ డాడీ శిల్ప, అమ్మ శిల్ప, డాడీ డాడీ మీకోసం ఎంత బెగ్గ పెట్టుకున్నానో తెలుసా? నేను ప్రాణాలతో చూస్తాననుకోలేదు. నీకేం కాలేదు కదమ్మా? చంపేసేవాడు డాడీ, కానీ వంశీ కాపాడాడు. కాపాడికేం చేయను? మీరేమో మా వెనక ఆ సన్నాసిని పంపారు. నేనా? నేను పంపానా? నో. అదేనండి, వంశీ చిన్నాడు వాళ్ళ కాపలాగా ఉండి సమయం చూసి వేసే అన్నారంట కదా. నేను అలా అనలేదే. బా, మమ్మల్ని కాపాడాలంటే మీరు పంపిన ఆ పాండుగాడు అర్జున్ వేసేయాలి కదా. వేసేయాలి. కాకపోతే మీరు చెప్పిన టైం బ్యాడ్ అనుకుంటాను. అర్జున్ ఆడిని వేసాడు. పోయాడా? మామూలుగా పోయాడేంటి, పండగ రోజు పుంజిమెండకు వస్తారే కొడవలతో అలా కొచ్చాడు పరా 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 అని. అలా కూడా కొస్తారా బాబు? నువ్వు ఉండే, మమ్మల్ని వదిలేడేంటి, వెంటబడ్డాడు. తప్పించుకున్నాం. నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని మీకు అప్పచెప్తున్నాను. ఇక నేను వస్తాను. వంశీ 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 వెళ్ళొద్దు, వంశీ నువ్వు. వంశీ, వెళ్ళొద్దు. వెళ్ళిపోవటం ఏంటి బాబు నువ్వు? మా సార్ ఏం చెప్పారు? నా కూతురు కాపాడు తీసుకొస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు లేదా? మాట మీద నిలబడేవారు. చేద్దాం, కానీ ఇప్పుడు మంచి రోజు కాదని ఆపా. వా, ఢిల్లీ ఫోన్ చేసి మా అమ్మాయిని చూసుకోవడానికి రండి, ఇవి చాలా మంచి రోజులు అని చెప్పారు లేదా? మీరు నా కాళ్ళ తొక్కేయడం ఏం? అయినా ఇప్పుడు నేను పెళ్లి చేసుకునే మూడ్లో లేనండి. నాకు కావాల్సింది పెళ్లి పెళ్ళం కాదు, మరి ఏం కావాలి బాబు? పగ. అర్జున్ మీద పగ. అర్జున్ మీద నీకు పగ ఏంటి బాబు? చిన్నప్పుడు ఈ కళ్ళు చూస్తుండగానే అర్జున్ మా నాన్నని చంపేశాడు. అంటే నువ్వు ఆ ఫారెస్ట్ ఘాటు కొండకి పుట్టినవా? ఏకైక కొడుకుని, అందుకే పగ. వద్దు వంశీ, ఈ పగలు రోజు పట్టాలు పిలిచిందా మనకెందుకు? బాబు? చక్కగా నన్ను పెళ్లి చేసుకో. శిల్ప, మీరు ఉన్నారు సార్. అమ్మాయి గారు చెప్పిన కరెక్ట్ బాబు. చలిమేసం వేసుకుని అమ్మాయి గారితో గిలిగిందులు పెట్టుకునే టైంలో పగలు ప్రత్యేకాలంటాడు. నువ్వు కాసేపు మోస్తావా బాబు? నువ్వు ఏకైక కొడుకువి, నీది ఏకైక పగ, నువ్వు ఏకంగా దాని మీద ఉండిపో. కరెక్ట్. ఇదిగో, నువ్వు పగ ప్రతీకారం అంటూ కూర్చుంటే అసలు నీతో మాట్లాడను. నీతో దోస్తే కట్. బాయ్. బాబు, అమ్మాయి వెళ్ళిపోతుంది. పోతే పోయిందయ్యా. ఆవిడికి ప్రేమ కావాలి, నాకు పగ కావాలి. వస్తా. డాడీ, అర్జున్! మీరెవరు వెళ్ళరు. మిమ్మల్ని వేసేస్తా. అతనికి నేనే కాదు, నా పగ తీర్చుకుంటాను. కాపాడండి డాడీ, కాపాడండి డాడీ, అర్జున్! ఆగు వంశీ, దగ్గరకు రాకు. వచ్చావంటే నీ లవర్ ఫినిష్. వాళ్ళు వస్తున్నారు, తలుపేసి. ఆ తలుపు మూసే. వంశీ, దగ్గరికి రాకు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. భయపడకు శిల్ప, నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఏంట్రా నీకు తెలిసేది? అడవిలో దొంగ దెబ్బలు అనుకున్నావా? అర్జున్, వదలను అర్జున్, నేను వదలను. ఎంత దెబ్బతీసావురా? ఉండు, నీ సంగతి చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది? వంశీ, జాగ్రత్త. డాడీ! ఇక్కడ అన్నీ నాశనం చేసేస్తున్నారు. వంశీ! ఏమిటే వంశీ, ముందు వీడిని ఎరగదీసి ఆ తర్వాత నలుగురిని లేపేస్తా. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఆ నలుగురి మీద ఈగ కూడా బాలనివ్వను. ఏమిట్రా ఈగ దోమ అంటున్నావు? ముందు నీ సంగతి తెలిసి ఆ తర్వాత నలుగురు సంగతి తెలుస్తా. అబ్బా. కేకేంటి అంత తీయగా ఉంది? కేక తీయ ఉంటాడు సన్నాసి. మరి కాదండి, బాతో అరిచారు అనుకోండి అబ్బా అంటారు. కానీ అమ్మాయి గారు అబ్బా అని తీయగా అరిచారు. ఇది కరెక్ట్. నోటితో చెప్పచ్చు కదా. అర్జున్ ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు ముందుకు రాకురా. నిన్ను తక్కువగా అంచనా వేశాను. నువ్వు ఇలా విచిత్రంగా ఎగిరెగిరి గాల్లో తంతావు అనుకోలేదు. వాళ్ళ నలుగురిని వేసేద్దాం అనుకున్నాను. నీ టైం బ్యాడ్ అనుకుంటాను. నువ్వు కూడా ఫినిష్. అర్జున్, ఏమిటా చేతిలో? విశ్రద్ అర్జున్, విశ్రద్. కనీసం చెప్పాను వెళ్ళి అర్జున్, ప్లీజ్. ఏమండి, కన్న కూతురు లోపల రౌడీ చేతిలో ఇరుక్కుపోయింది. పైగా మీకేమో మర్డర్లు చేసిన చరిత్ర ఉంది. లోపలికి వెళ్ళాకో ఓడిపోతున్నారు. సిగ్గులేదా మీకు? శిల్ప, బాబు, వంశీ, తలుపు తెరవండి. బాబు తలుపు తీ. మంచి తలుపు తీయవయ్యా. పారిపోయాడండి, లేకపోతే వేసేవాడి. జస్ట్ మిస్. అమ్మాయి ఇది? అదిగో. డాడీ, అర్జున్ డాడీ. నీకేం కాలేదు కదమ్మా? నన్ను వంశీ కాపాడాడుగా. ఐఎమ్ ఓకే డాడీ. అర్జున్ అక్కడ ఏదో ప్యాకెట్ విసిరి పారిపోయాడు. ఏంటది?
ఏమో పోతూ పోతూ మీరందరూ ఫినిష్ అని విసిరేసిపోయాడు. ఇదిగో డిఐజీ అదేంటి చూడవయ్యా. ఏంటి చూసేది? అదేమన్నా ఉల్లిపాయ బాంబు అయినా ఉండొచ్చు, మీరే చూసుకోండి. అంటే ఏంటి, నేనేమన్నా రోడ్డు మీద చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళ కనపడుతున్నానా? నా వల్ల కాదు. ఒరే అయ్యోమయం, నువ్వు చూడ దాంట్లో ఏముండదు. ఏముందండి, ఏదో గిఫ్ట్ ప్యాకెట్ అయి ఉంటది. నో అది తీయద్దు. ఏంటి బాబా అంత టెన్షన్? దీంట్లో ఏదో పెద్ద బాంబు ఉన్నట్టు ఉందేమో అనుకున్నానయ్యా. ఉందా? అంటే మీ సొంత ప్రాణం నా దత్తి ప్రాణమనా? క్యాసెట్ ఏముందో ఇందులో? నా జీవితంతో ఆడుకున్న మీరంతా ఇది వింటారని నాకు తెలుసు. సరిగ్గా 7 సంవత్సరాల క్రితం ఆదివారం నాడు నా భార్యని బిడ్డని చంపారు. వచ్చే ఆదివారం నుంచి వారానికి ఒక్కడు లేచిపోతాడు. ముందెవడో వెనకెవడో తెలుసుకోండి. ఇలాంటి క్యాసెట్లు మాకు రోజుకు డజన్ వస్తుంటాయి, దీనికే భయపడతావా? చదవగా అవతల అర్జున్ పగబట్టి ఉన్నాడంటారు. నా పగ ముందు అర్జున్ పగ ఎంత? మీరందరూ వెళ్ళి సీక్రెట్ గా దాక్కోండి. దాక్కోవాల్సిన కర్మ నాకేంటి? ఊరు బయట నా ఫామ్ హౌస్ లో ఉంటా, లోపల ఫుల్ సెక్యూరిటీ ఉంది. వస్తా. అయితే నేను వస్తా. బాబు నువ్వు వెళ్ళిపో. ఇదిగో, అర్జున్ మళ్ళీ వచ్చాడా? ఆహా, కాదు, వంశీ వెళ్ళిపోతున్నాడు. ఆ అర్జున్ వస్తే నన్నెవరు కాపాడతారు? ఇదిగో, బాబు వంశీ. వంశీ, నువ్వు వెళ్ళిపోతాడు వచ్చిందా? వెళ్ళాకు. వంశీ. నువ్వు ఉంటే వాడిని పిడి. కుదరదండి. నాకు పగ ముఖ్యం. అయ్ బాబోయ్, మళ్ళీ వెళ్ళిపోతాను బాబు. నా మాట విను బాబు, 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 ఇదిగో. సరే ఉంటాను. కేవలం మీకోసం ఉంటాను. థ్యాంక్ యూ వంశీ. ఈ క్లోజ్ అప్పులు చూడలేక చేస్తున్నాను బాబు. పుళ్ళు మీకెందుకు, మీరు వెళ్ళి తలిమేసం వేసుకోండి బాబు. అలానే కమాన్ వంశీ.